శంకరులచే అమ్మవారి కన్నుల వర్ణన కొనసాగుతోంది. ప్రస్తుత శ్లోకమునందు అమ్మవారి నేత్రములు ఎరుపు, తెలుపు, నలుపు అని 3 వర్ణములు కలిగి ఉన్నాయని, ఆ రంగుల విశిష్టతను, దానిలోని విశేషాన్ని తెలియజేస్తున్నారు. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమేశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాం రజస్సత్వం బిభ్రత్ తమయితి గుణానాం త్రయమివా. శివుని ప్రియురాలవైన పార్వతి, నీ 3 కన్నులు విలాసము కొరకై తీర్చిదిద్దిన కాటుక కలిగి విభజింపబడిన ఎరుపు, తెలుపు, నలుపు అని 3 వర్ణములతో ఉన్నాయి. ప్రళయమందు నీలో లీనము చేసుకున్న బ్రహ్మ విష్ణు రుద్రులను తిరిగి సృష్టించుట కొరకై సత్వ రజస్తమో గుణములు ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి. ఈ శ్లోకంలో కామాక్షి నామ నిర్వచనం చెప్పబడింది. కామాక్షి అంటే కోరికలన్నింటినీ తీర్చే కళ్ళు. అయితే కశ్చ అశ్చ మశ్చ ఇతి కామహ అన్నారు. కాముని తన అక్షి నుండి సృష్టించిందిట అమ్మ. ఒకే పరమాత్మ సృష్టి కోసం కాముడయ్యాడు. కకారో బ్రహ్మవాదీచ అకారో విష్ణువాచక మకారో రుద్రవాచక. అమ్మ 3 కళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రులు. వారు ముగ్గురు ఈ కళ్ళనే ఆధారం చేసుకున్నారు. అమ్మ నేత్రములు మూసినప్పుడు వాటిలో లీనమవుతున్నారు, తెరిచినప్పుడు కళ్ళల్లోంచి ప్రకటితమవుతున్నారు. కాబట్టి బ్రహ్మ విష్ణు రుద్రులకు ఆధారమైన సత్వ రజస్తమో గుణములను నిక్షిప్తం చేసుకున్న నేత్రములు గనుక కామాక్షి. అనగా సృష్టి స్థితిలయలకు, సత్వ రజస్తమో గుణములకు, బ్రహ్మ విష్ణు రుద్రులకు మూలములైన నేత్రములు అమ్మవి. అమ్మ కళ్ళు తెరిస్తే జగత్తు, కళ్ళు మూసుకుంటే లయం. ఇదే ఈక్షత్యాత్మికా శక్తి. దీన్నే వ్యాకోచ సంకోచములుగా కూడా భావించవచ్చు. ఇవన్నీ శ్రీచక్రంలో కనిపిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్నది వర్ణన మాత్రమే కాదు, ఆనందలహరిలో ఉన్న 41 శ్లోకముల సారాంశం. 3ంటికి మూలమైన నేత్రముల అమ్మవి. అమ్మ 3 కళ్లకు ఇలాంటి విశేషం ఉంది. అందుకే సప్తశతిలో అంటారు, ఏతత్తే వదనం సౌమ్యం లోచన త్రయభూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే. అమ్మ, నీ సౌమ్యమైన వదనం 3 కళ్లతో ప్రకాశిస్తూ ఏది ఉందో అది సర్వ ప్రాణికోటిని రక్షించుగాక. ఓ తేజస్వరూపిణి, నీకు నమస్కారం. అమ్మ కన్నులలో విభజింపబడిన 3 భాగములు ఉన్నాయి. అవి తెల్లగుడ్డు, నల్లగుడ్డు, కనుల్లో ఉన్న ఎర్రటి జీరలు. అవి ఎరుపు, తెలుపు, నలుపు రంగులను ప్రసరిస్తున్నాయి. ఒక వర్ణంతో ఇంకొక వర్ణం కలిసిపోకుండా నీ 3 నేత్రములు ప్రకాశిస్తున్నాయి. 3 కళ్లల్లో సూర్యచంద్రాగ్నులు ఉన్నారు. లలితా సహస్రంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్న నామం ఉంది. కళ్ళు మూసి తెరిచే లోపల సృష్టి స్థితిలయం చేసేస్తోంది అమ్మవారు. కళ్ళు తెరవడం సృష్టి, నిలపడం స్థితి, ముయ్యడం లయ. ఈ 3 చేస్తున్నది అమ్మ. శ్రీ మాత్రే నమః.